ఏవిఆర్ టీవీ. తిమ్మాపురంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ప్రసంగించిన పలువురు నాయకులు. తమకు న్యాయం చేయండి, హెచ్బిఎల్ కంపెనీ కార్మికులు ఆవేదన. విశాఖలో సిపిఐ నాయకుల నిరసన, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్. కోవిడ్ సెంటర్ను పరిశీలించిన వరంగల్ అర్బన్ కలెక్టర్, అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారిగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సహకారంతో ఏరియా హాస్పిటల్లో కోవిడ్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. కొత్తపేట ఏరియా హాస్పిటల్లో కోవిడ్ సెంటర్ను కలెక్టర్ మురళీధర్ రెడ్డి మరియు ఏపీపీయూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే కరోనాకు మెరుగైన చికిత్స అందుతున్న అపోహ నుంచి ప్రజలు బయటకు రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఖరీదైన మందులు, సౌకర్యాలు సిద్ధంగా ఉంచామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డీఓ ఎన్ వసంతనాయుడు, డిఎస్పీ షేక్ మషూమ్ బాషా తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఈ నర్సింగ్ ఇంకా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయనటువంటి నర్సింగ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ దగ్గర జరుగుతాయి, ఇంక్లూడింగ్ ఈబీపీఎస్ డాక్టర్, ఇంక్లూడింగ్ డెంటల్ డాక్టర్, ఈవెన్ ఆయుష్ డాక్టర్స్ అయినా పర్వాలేదు. మీరు అపాయింట్ చేసేసి వాళ్ళ కలెక్టర్ సరిగ్గా పెట్టి ఇచ్చేసి నాకు గ్రాటిఫికేషన్ వస్తుంది. అక్కడ దాకా కూడా అవసరం లేదండి. నేను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది, రిటర్న్ కూడా ఇస్తాము, మీకు అపాయింట్ చేసేసి నాకు లెటర్ పంపించేసి మొదటి వాళ్ళకి ఛార్జెస్ ఇబ్బంది కాదు. అవసరమైతే ఇదంతా బాగుంది, ఏం కింద లేదా వాళ్ళు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యి ఇంటికి పోవాలని ఇలాంటి కంప్లైంట్స్ ముందు పెడతారు. బట్ బాగుంది అది. బట్ ఇది బాగుంది. బట్ స్టార్ట్ చేసిన పేషెంట్ ఎవరిని కూడా స్టెబిలైజ్ చేయడము, అదే అమలాపురంలో ఉంచడము, హోమ్ క్వారంటైన్ ఇంటర్ నార్మల్ ఈ రెండే ఆప్షన్స్ వాళ్ళు దే ఆర్ ఫీల్ వెరీ ట్రబుల్ అండి. కోవిడ్ అంటున్నారా? కోవిడ్ అంటున్నారండి. కోవిడ్ టెస్ట్ చేసుకోవాలంటే మళ్ళీ కొంచెం ట్రావెల్ చేసి మళ్ళీ ఎస్టర్డే వన్ పర్సన్ ఈజ్ దేర్ ప్యారలైజ్డ్ అండి, చూడపనేది వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు నిన్న మొత్తం డే అంతా తిరిగారు సార్. అదే మీరు చెప్పారు, మీరు హాస్పిటల్ మాట్లాడాను, నెక్స్ట్ రాజు న్యూరో మాట్లాడాను, అన్నీ మాట్లాడాను. అమలాపురం పంపించాము సార్, కిమ్స్లో కూడా పంపించాము. చాలా బాగా చేస్తారు. కాకపోతే న్యూరాలజీకి సంబంధించిన విషయం కనుక వాళ్ళు హెల్ప్లెస్ అయ్యారు సార్. అక్కడ హెల్ప్లెస్ అయితే మళ్ళీ మనం అక్కడి నుంచి ఏంటంటే అపోలోకి రాత్రి వెళ్ళారు. అక్కడ కూడా ఎవరితోనో మాట్లాడాను, మాట్లాడితే వాళ్ళకి బెడ్ లేదన్నారు, అంతే కదా. కూడా ఇంకా ఫైనల్గా మీకు అక్కడ దొరకకపోతే ఇంకా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్గం చెప్పారు. కంటిపెట్టుకు మనకి అదే కదా సార్. ఏడు ఎక్కడ ఉన్నాడు సార్. ఫస్ట్ పారాలసిస్ వచ్చిన తర్వాత చూసారా ఆ పేషెంట్? నేను కూడా ఎప్పుడు ఒక గంట 2 గంటలు పట్టుకున్నాను. ఏమండి ఈజ్ ఓకే. జస్ట్ వన్ ఇన్స్ట్రక్ట్ టు ద ప్రైవేట్ హాస్పిటల్ సార్, ఫస్ట్ ఎయిడ్ చేయమని మా రిక్వెస్ట్ అండి. వరంగల్ అర్బన్ జిల్లాలోని కేఎంసీలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన భవనాన్ని ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన నేపథ్యంలో అన్ని పనులను సత్వరము పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఇటీవల 15 రోజుల పాటు సెలవులపై వెళ్లి నేడు విధులకు హాజరైన వెంటనే ఎంజీఎం కేఎంసీ ఆవరణలో పీఎంఎస్వై నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డిఎం&హెచ్ఓ డాక్టర్ లలితాదేవి, కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే కాదు, ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు స్టార్ట్ చేస్తారా?
మా బాధలు చెప్తూనే ఉన్నాం కానీ విషయం ఏంటంటే ఒక్క అంటే అదే ఆ పైప్ లైన్ ఉంటేనే పెట్టేస్తారు, లేకపోతే ఇది అంతా గడ్డే కదా. గడ్డే సార్ అసెంబ్లీకి వచ్చారా వాళ్ళు ఉంటారా? ఫర్నిచర్స్ ఉన్నాయి సార్, అంటే ఇటువంటి టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు వెయిటింగ్ చైర్స్ అవన్నీ 4th ఫ్లోర్లోనే ఉన్నాయి. అవన్నీ కింద క్లీన్ చేసి ఫ్లోర్ ఆ ఫ్లోర్ మెటీరియల్ పర్మిషన్ పెట్టాలి. బెడ్షీట్స్ బెడ్షీట్స్ అవన్నీ వచ్చేస్తాయి కానీ అవన్నీ టీఎస్ఎంఎస్ ఐడెంటి వాళ్ళకి అది ముందే ప్రిపేర్ చేసి నాకు అది ఇన్వైట్ చేశారు. ఇంజనీర్ అది నేను చెప్తే మీరు విజిట్ చేసుకుంటే కదా డిఎంఈ చెప్పారు. ఎవరు మరి ఎప్పుడు మరి అదే ఇది ఒకసారి చూసుకొని ఒకసారి మాట్లాడతారు. ఇప్పుడు కార్డ్స్ ఫిక్స్ చేసే వాళ్ళని ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, G+6 సార్. G+6 ఇప్పుడు మీరు ఎన్ని ఇస్తామనుకో? G+3 ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తాం. జీ కూడా ఇవ్వరంట సార్. ఫస్ట్, సెకండ్, థర్డ్ 1, 2, 3 సార్ గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వరంట సార్. ఇప్పుడు ఏముంటాయి అసలు? కొంచెం మెటీరియల్స్ కోసం ఇట్లా చేయాల్సి ఉంది సార్, రిమూవ్ చేయాల్సి ఉంది కదా, క్లీనింగ్ ఫైనల్ డీప్ క్లీనింగ్ అన్ని చేయాలి. కాదు, ఇప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో వర్క్ చేసినప్పుడు ఇప్పుడు దీనికి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి? పైకి వెళ్ళాలంటే ఇది ఒక్కటేనా ఎంట్రీ? మెయిన్ ఎంట్రీ కదా సార్. ఇప్పుడు వీళ్ళు వర్క్ అవుతున్నప్పుడు పేషెంట్ ఒకళ్ళు వస్తే పేషెంట్ వర్కర్స్ ఒక పార్టీషన్ కొట్టేస్తారు సార్, ఇది అన్ని లాక్ అయిపోతుంది. మీరు అన్ని ఇట్లనే వచ్చి 4 లిఫ్ట్లు తీసేసుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అయ్యి ఫస్ట్, సెకండ్, థర్డ్ మేము బ్యాక్ సైడ్ లో ఉంది మా ఎంట్రీ. సో అంటే అట్లీస్ట్ మీరు ఎక్కడైతే అక్కడ డైవర్ట్ చేస్తున్నారో అంతవరకు ఈ రూమ్స్ అన్ని క్లీన్ చేస్తాం. మేము ఇది అన్ని లాక్ చేసి పెట్టుకుంటా, మేము అక్కడి నుంచి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అన్ని క్లీన్ చేసి ఇచ్చేస్తాం. అక్కడ టేబుల్ మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తామంటారు. ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత ఫినిష్ చేసి పెట్టాం సార్. 4th ఫ్లోర్ వార్డ్ ఏరియా కూడా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా కార్మికుల చట్టాల మార్పుకు వ్యతిరేకంగా ప్రతి కుటుంబానికి 7,500 ఇవ్వాలని, కరోనా వారియర్స్ కి 2 నెలల వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల భారత్ కమిటీ పిలుపుతో ఈ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి దాడి బేబీ మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వాలు నేడు వాటిని ప్రైవేటు వారికి అమ్మడం అత్యంత దారుణమని అన్నారు. ప్రజల కోసం, కార్మికుల కోసం పనిచేస్తున్నామని చెబుతున్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ము కాస్తుందని అన్నారు. స్కీమ్ వర్కర్లు అయిన అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, సిరిపురపు శ్రీనివాస్, మాగాపు నాగు, రేలంగ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఈ వలస కార్మికులకు ఏదైతే ఉందో కఠినమైన చట్టాలను అమలు చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని, 6 నెలల పాటు ఇంటికి 10 కేజీల రైస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే కార్మిక చట్టాలని కుదించరాదని, కనీస వేతనం 21,000 అమలు చేయాలని, పని భద్రత కల్పించాలని, ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రైవేట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రంగారెడ్డి జిల్లా యాచార్య మండలం తాడిపత్రి రెవెన్యూలో ఉన్న చెరువు కట్ట తెగిపోయింది. ముందే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు గ్రామ సర్పంచ్ దూస రమేష్ సూచించిన అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో స్థానికులు అరకొరగా డబ్బులు జమ చేసుకుని జేసీబీతో కొంతమేర చెరువు కట్టను పూర్తి చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చెరువు కట్ట తెగిపోవడంతో సుమారు 100 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయని సమీప పొలాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా పాడేరు గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆదివాసీ సేన విశాఖ జిల్లా కమిటీ నాయకులు అన్నారు. గిరిజన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ సేన జిల్లా నాయకులు పాంగి పాండురంగస్వామి మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవం అనేది అటవీ ప్రాంతంలో జీవిస్తున్న వారి సంప్రదాయాలు, కట్టుబాట్లు, అలవాట్లు, జీవన శైలి, వ్యవహారాలు అధ్యయనం చేసిన ఐక్యరాజ్య సమితిలో సుమారు 147 దేశాలు తీర్మానం చేసిన రోజు ఆగస్టు 9 అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన నాయకులు బాకూరు వెంకటరమణ, త్రినాథ్, మత్స్యరాజు, బాలరాజు, జగన్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఆదివాసీ సేన తరఫున మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా గిరిజనుల యొక్క స్థితిగతులు, మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, మన కట్టుబాట్లుని గుర్తించిన రోజు ఈరోజు ఆగస్టు 9న సుమారుగా ఐక్యరాజ్య సమితిలో 147 దేశాలు ఆదివాసులకి మన సంస్కృతి సాంప్రదాయాల్ని చూసి అధ్యయనం చేసి గుర్తించిన రోజు ఈరోజు. అందుకనే ఈరోజు మొత్తం ఒక భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులకి గుర్తింపుబడ్డ రోజు ఈరోజు. కాబట్టి ఈ రోజున ఆదివాసులు దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఆదివాసీ దినోత్సవం అంటే మన సాంప్రదాయం, మన కట్టుబాట్లు, మన అలవాట్లు, కొండ కోణల్లో మనం జీవిస్తున్న మన జీవన విధానం, మన జీవన శైలిని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించి ఆదివాసీ దినోత్సవంగా ఈరోజు ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు ఆదివాసు ప్రాంతంలో నాటి బ్రిటిష్ పరిపాలన కాలంలో ఏ రకంగా అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కానీ నీరుతో పాటు అన్ని దోపిడీకి ఆ రోజు ఎలాగైతే. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో R&B రోడ్ల వెంట ఉన్న పెద్ద వృక్షాలను కోత మిషన్తో కోసి మొద్దులను దళారులు ఆటోలో తరలిస్తున్న R&B అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పర్యావరణాన్ని రక్షించాలని ప్రభుత్వం వనం మనం కార్యక్రమం ద్వారా వేల మొక్కలు నాటిస్తుంటే అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు రోజు రోజుకి కనుమరుగయ్యే దిశగా ఉన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి గుర్తించి 1993 ఆగస్టు 9వ తేదీన అధికారికంగా జరుపుకోవాలని తీర్మానం చేసిందన్నారు. ప్రపంచంలో ఆదివాసీలు 100కి పైగా దేశాలలో 5,000కు పైగా గిరిజన జాతులు ఉన్నాయని, 6,700 భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా 40 కోట్ల పైమాటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో
బేలెం నూకరాజు, తీగల బొజ్జయ్య, కారు రమణ, కానం నానిబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఐక్యతను చాటి చెప్పే రోజు ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన ఆదివాసీ సోదరులు మరియు సోదరీమణులందరికీ కూడా మరి శుభాకాంక్షలు. మనకి ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ వారు మనకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ మనకి కొన్ని సౌకర్యాలనే మనం వినియోగించుకుంటున్నాం. మన గురించి ఆదివాసీల గురించి ఎన్నో చట్టాలు చేశారు. ఆ చట్టాలు ఏమి కూడా ఇప్పటికింకా మనకి తెలియదు. తెలుసుకోవాలనే ఆతృత కానీ తపన కూడా లేదు. తద్వారా మనం చాలా మరి లొసుకులకు మరియు సమస్యలకు గురవుతున్నాం. మరి మనం మంచిగా అభివృద్ధి చెందాలంటే గవర్నమెంటు మనకు కల్పించిన చట్టాలు, అదేవిధంగా అనేక రకాలైన అభివృద్ధి పథకాల గురించి మరి తోటి సోదరుల ద్వారా, కొద్దిగా తెలిసిన వాళ్ళ ద్వారా మరి తెలుసుకొని అవన్నీ వినియోగించుకొని మనం అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఎక్కడ ఉన్న ఆదివాసులందరూ కూడా మరి కలిసికట్టుగా ఉంటూ మరి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని మరి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తమకు న్యాయం చేయాలని అక్రమంగా తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని హెచ్బిఎల్ కార్మికులు గత 24 రోజులుగా పరిశ్రమ ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. తమను అన్యాయంగా ఎలాంటి సమాచారం లేకుండా మే 25 నుండి ఉద్యోగాల నుండి తొలగించారని, నేటికి 2 నెలల 15 రోజులు కావస్తున్న యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని, జీతాలు లేక భార్య బిడ్డలతో పస్తులు ఉంటున్నామని, కనీసం ప్రజాప్రతినిధులు కూడా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ఇంటింటికి తిరిగి తమకు జరిగిన అన్యాయంపై మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని అన్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కల్పించుకుని తమకు న్యాయం చేయాలని, లేనిచో చావే దిక్కని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సత్యనారాయణ, జగదీష్, బాలశౌరి, రాజు, శ్రీనివాస్, సుదర్శన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జీతభత్యాలు, జీతభత్యాలు, జీతభత్యాలు. We want justice. 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 న్యూస్ కూడా వస్తుంది. మీరు చూసి మా యందు దయ ఉంచి మా కార్మికులను న్యాయం చేయవలసిందే కోరుతా ఉన్నాం. మాకు న్యాయమైన డిమాండ్లు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో న్యూస్ కూడా చెప్తా ఉన్నాం. మీరు దయ ఉంచి మా కుటుంబాల మీద చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. రోజులు గడవడం చాలా కష్టంగా ఉంది. 40 కుటుంబాల మా మీద దయ ఉంచి మీరు న్యాయం చేయవలసిందిగా కోరుతాము. సమస్యగా భావించి మాకు న్యాయం చేయవలసిందే కోరుతా ఉన్నాం. యజమాన్యం ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఎలాంటి రాజకీయ నాయకుడు కూడా మా యందు దయ ఉంచి రావాల్సిందే కోరుకుంటున్నాం. మా కుటుంబాలు చాలా దీన పరిస్థితిలో ఉన్నాయి, రోడ్డు మీదకి వచ్చాయి. మాకు తినడానికి తిండి లేకుండా రోజు రోజుకి దీన పరిస్థితికి దిగజారిపోతున్నాం. కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు స్పందించి ఇప్పటికైనా యజమాన్యంతో చర్చలు జరిపి మాకు చాలా న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నా పేరు సత్యనారాయణ అండి. నేను ఈ హెచ్బిఎల్ పరిశ్రమలో దాదాపు 23 సంవత్సరాలు అవుతుంది పనిచేయబట్టి. మే 25 నుంచి మమ్మల్ని డ్యూటీకి రావద్దని చెప్పారు. సరే ఎందుకు ఏంటి అని చెప్పేసి వాకప్ చేస్తే ప్రస్తుతానికి ప్రొడక్షన్ తర్వాత మనకు ఆర్డర్స్ లేవు అని చెప్పారు. అలా ఎలా అవుతుంది సార్, మాకు మరి తీసేసి ముందు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనీసం నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా అని చెప్పేసి మేము అడిగాము. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే బయట పెట్టేశారు. దాదాపుగా ఇప్పటికీ 3 నెలల జీతాలు కూడా ఆపేశారు. 3 నెలల జీతాలు లేకుండా మా కుటుంబాలు కూడా చాలా దీన పరిస్థితుల్లో గడుపుతున్నాము. మేము కంపెనీ బయట నిరసన తెలుపబట్టి దాదాపు ఇవాళకి 24 రోజులు అవుతుంది. దీనికి ముందు మేము ఇక్కడున్న స్థానికుల ప్రజాప్రతినిధులకి, అధికార పక్షానికి, మిత్రపక్షాలకి, తర్వాత కార్మిక సంఘాలకి, ప్రజా సంఘాలకి చాలామందికి మేము విన్నవించుకున్నాము. ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఇంకా చాలాసార్లు తీసుకెళ్ళాము.
అయినా ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. దీన్ని లేబర్ కమిషనర్ ఆఫీస్లో కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాము, కలెక్టర్కి ప్రతి ఒక్కరికి ఇచ్చాము, మెమోరాండమ్స్ ఇచ్చాము. అయినా ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికి 2 సార్లు లేబర్ కమిషనర్లో మీటింగ్ జరిగింది, అక్కడ కూడా మాకు న్యాయం జరుగుతుందనే ఇదైతే మాకు కనబడట్లేదు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కల్పించుకొని మా సమస్యని పరిష్కరించాలి అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ క్యూ ఫైబర్లో కోస్టల్ షిప్పింగ్ బోట్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి BD-51 నౌక శనివారం రాత్రి విశాఖలో పోర్టుకు చేరుకుంది. నౌకలలోని సిబ్బందిని మార్చేందుకు ఈ కోస్టల్ షిప్ ను వినియోగిస్తారు. కాగా సోమవారం రోజు షిప్ క్యాబిన్ రూమ్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది పోర్ట్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదాన్ని నివారించారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదని పోర్ట్ యాజమాన్యం తెలిపింది. వస్తుంది సార్, పెట్టు. లేదు ఇంకా దగ్గరికి వెళ్తే ఇస్తావా? లంచ్ కూడా మాస్టర్ తాగుబోతు లంచ్ కూడా వీడు ఇండియన్ అనుకున్నాను కాదు, తాయిస్ ఉన్నాడు, తాయిస్ ఉన్నాడు. దగ్గరికి వెళ్తే ఇస్తాం ఇంకా లేకపోతే విశాఖ జిల్లా అనకాపల్లి శారదా నది ఘాట్ వద్ద దారుణం చోటు చేసుకుంది. రాజు అనే 24 ఏళ్ల యువకుడిని హత్య చేశారు. శారదా నది సమీపంలోని శ్మశాన వాటిక వద్ద మృతుడు రాజుకి పరమేశ్కి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం సేవించినప్పుడు ఇరువురు మరల రాత్రి సమయంలో ఘర్షణకు దిగారు. దీంతో కోపోద్రికుడై పరమేష్ రాజును తలపై రాయితో కొట్టి హతమార్చినట్లు తెలుస్తుంది. మృతుడు రాజు అగనంపూడి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. ముద్దాయి మద్దాల రమేష్ను అనకాపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికెట్టాలని సిపిఐ పార్టీ నగర అధ్యక్షుడు IVR కుమార్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులకు వెంటనే వైద్య కిట్లను అందజేయాలని కోరారు. అదేవిధంగా క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్యత కలిగిన ఆహారం, మంచినీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం పార్టీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరోనా రోగులకు వెంటనే వైద్య కిట్లు అందించాలి. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టండి. క్వారంటైన్ కేంద్రాల అధికారుల పర్యవేక్షణ ఉండాలి. క్వారంటైన్ కేంద్రాల్లో అనుభవం డాక్టర్లు వెంటనే నియమించాలి. క్వారంటైన్ కేంద్రాల అధికారుల పర్యవేక్షణ వెంటనే ఉండాలి. చాలా తెలివిగా రోజు సమీక్షలు జరుపుతున్నారు మన విశాఖపట్నంలో. వీళ్ళ సమీక్షలంతా ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ డాక్టర్ల మీదే వీళ్ళు దందా చూపిస్తున్నారు తప్పితే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఇలా అంటుకోవడానికి కూడా వీళ్ళకి శక్తి చాలటం లేదు. ఏ స్థలాలు ఇచ్చి వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించి హాస్పిటల్ పెడితే ఈ హాస్పిటల్ ప్రజల కోసం కాదా? కనీసం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మీరు వాళ్ళని అజమాయిషీ చేసి వాళ్ళని దండించి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం అందించలేరా అని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, రోజు మేము ప్రజల కోసం ఉన్నాం, ఇది కాదు. ఖచ్చితంగా వైద్యుల్ని పర్యవేక్షణ చేసి వాళ్ళని అరికట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాం. అభివృద్ధి చేసి చూపించాలని, అంతేగాని విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని నాతవరం తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గాన్ని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎంత అభివృద్ధి చేశారో ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని వారు ప్రశ్నించారు. గెలుపు ఓటములు ఆయనకు కొత్త కాదని అది తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు సత్యనారాయణ, ఈసంశెట్టి సీతారాం పలువురు పాల్గొన్నారు. లేనిపోని చెప్తున్నారు. మేనిఫెస్టోలో అప్పుడు 2014 మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని చెప్తున్నారు. ఆ 600 హామీలు ఏంటో ఒక్కసారి పేర్లు చెప్పండి.
ఒకసారి మీరు పేర్లు చెప్పిన తర్వాత మేము కూడా అందరం కూడా 600 హామీలు ఇచ్చారని మేము కూడా జనాన్ని చెప్తాం. ఒకసారి మీరు 600 హామీలు ఏంటన్నది ఒకసారి పేర్లు చెప్తే బాగుంటది అనేసి మేము అనుకుంటున్నాం. అలాగే మీరు ఏదో కార్యక్రమాలు చేసామని గొప్పగా చెప్తున్నారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఒక్క గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చెప్పండి. మేము కట్టిన పంచాయతీ బిల్డింగ్లకి, అంగన్వాడీ బిల్డింగ్లకి, వాటర్ ట్యాంకులకి రంగులు వేసుకోవడం తప్ప మీరు ఏమైనా చేశారా? ఒక్క కార్యక్రమం చెప్పండి. అభివృద్ధి కార్యక్రమాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు చెప్పామంటున్నారు. అమ్మఒడి ఇచ్చారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, అమ్మఒడి రైతు భరోసా ఇచ్చారు, మందు ఛార్జీలు పెంచారు. ఇంకేం చేశారు మీరు? ఇలాగిస్తున్నారు, ఇలా ఎడ చేత ఇస్తున్నారు, కుడి చేతితో తీసేసుకుంటున్నారు. అంతే తప్ప మీరు ఏమీ ఒక కార్యక్రమం కూడా మీరు చేయలేదు. బాగా అయ్యన్న పాత్ర గారు పదవి వ్యామోహం అన్నారు. అయ్యన్న పాత్ర గారు 2 సార్లు గెలిచారండి. అతను ఓటమి అంటే ఇది లేదు, గెలుపన్న ఇది లేదు, ఎప్పుడూ ఒకలాగే ఉన్నారు అతను. మీరేదో ఆశతోటి జగన్మోహన్ రెడ్డి ఏదో పూల దాంట్లో వేసేస్తారు, మాకు ఏ పదవులు ఇచ్చేస్తారు, ఆశతో అయ్యన్న పాత్ర గారు తిడుతున్నారు తప్ప ఒకసారి రండి, మీరు ఏ కార్యక్రమాలు చేశారో చూపిందాం, మేమేం కార్యక్రమాలు చేసామో చూపిస్తాం. 14 నెలలు అవుతుందండి, 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు ఏ కార్యక్రమం చేశారండి? 5 సంవత్సరాల టైంలో చంద్రబాబు నాయుడు గారు 1,50,000 కోట్లు అప్పు చేశారు. ఒక పక్క పోలవరం కట్టాడు, ఒక పక్క రాజధాని కట్టుకుంటూ వచ్చారు, ఒక పక్క సిమెంట్ రోడ్లు, ఒక పంచాయతీ బిల్డింగ్లు, వాటర్ ట్యాంకులు, అంగన్వాడీ బిల్డింగ్లు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్క గిరిజన సోదరి మనందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో ఒక పండుగ వాతావరణం తలపించాల్సిన తరుణంలోని ప్రెజెంట్ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి కరోనా కారణంగా మనం కొంతవరకే లిమిట్ అయి ఈరోజు పాడేరులో నిర్వహించుకోవడం జరిగింది. లేకపోయింటే ఇదొక వేరే లెవెల్లోకి వెళ్ళుండేది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజున పాడేరు నియోజకవర్గానికి రావటానికి ఆహ్వానించడం కూడా జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రామిస్ చేయటము అండ్ ఈరోజు అనుకున్నట్టుగానే జరిగితే ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాల్సింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఈ మాత్రానికి మనం లిమిట్ అయిపోవటం. అండ్ ఈరోజు ఆదివాసులు అనే దానికి ఈరోజు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. నిజంగా ఆదివాసులు అనేవాళ్ళు ఒక గొప్ప దేశభక్తులు, అదేవిధంగా ప్రకృతి సంరక్షకులు. ఈరోజు ఆదివాసీ దినోత్సవం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఈరోజు ప్రజెంట్ ఆదివాసుల యొక్క మేమంతా ఎలా ఉన్నాము. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొన్ని వందల జాతులు, వేల జాతులు ఈరోజు ఆదివాసులు ఉన్నారు. ఈ రోజు కూడా కొన్ని జాతులు ప్రపంచానికి దూరంగా వాళ్ళ సొంత సాంప్రదాయాలతోనే ఈ రోజు కూడా ప్రపంచానికి చాలా దూరంగా నివసిస్తున్నారు. సో అలాంటి ఆదివాసులందరినీ కూడా ఆదివాసులు అదేవిధంగా మాకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించి దాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈరోజు ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా ఎన్నో జాతులు కనుమరుగయ్యే పరిస్థితుల్లోని వాళ్ళందరూ కూడా పరిరక్షించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉన్నాయి. అండ్ ఈ రోజు పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే మనం గతంతో మనం పోల్చుకున్నప్పుడు మనం చరిత్ర కూడా చూసుకుంటే ఈరోజు ఆదివాసులకి ఒక ప్రత్యేకమైన స్థానం మనకుంది. మహాభారతం నుంచి, రామాయణం నుంచి ఆదివాసులకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. అండ్ ఈరోజు దేశ నిర్మాణంలో, ఈరోజు స్వాతంత్రోద్యమంలో కూడా గిరిజనుల యొక్క పాత్ర ఎంతో ఎంతో గొప్పది. ఎందుకంటే ఇదే ప్రాంతంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి వెనుదన్నుగా ఉండి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి మల్లుదొర గారు కావచ్చు, గంటం దొర గారు కావచ్చు, ఇదే ప్రాంతానికి కొయ్యూరు ప్రాంతంలో జన్మించినటువంటి ఒక గొప్ప గిరిజన నాయకుడు. సో అలాంటి ఆ రోజుల్లోనే వాళ్ళ యొక్క పోరాట ఫలితం ఈరోజు మనం అందరం కూడా ఆ ఫలాలు అనేవి ఈరోజు గిరిజనులంతా కూడా మనం అనుభవిస్తున్నాం. సో ఇలాంటి గొప్ప రోజున అలాంటి గొప్ప గొప్ప మహానుభావుల్ని గుర్తించుకొని, గుర్తు పెట్టుకొని మనం అందరం కూడా నివాళులు అర్పించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ఈనాటి యువతరం అంతా కూడా ఖచ్చితంగా మన పూర్వీకులు యొక్క
కృషి కావచ్చు, వాళ్ళ యొక్క పోరాటం కూడా మనందరం కూడా వాళ్ళ నుంచి ఒక స్ఫూర్తిని తీసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈసారి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గిరిజనులకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చి గిరిజనులకి అన్ని విధాలుగా కూడా ఆదుకొని ఈరోజు సంక్షేమము మరోవైపు అభివృద్ధి ఈ రెండుని కూడా బ్యాలెన్స్ చేసుకొని ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారులకి గవర్నమెంట్ తరపున వచ్చినటువంటి ఫలాలను అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.